హాయ్ అండి. షార్ట్ వీడియోలో తమలపాకు చెట్టు, పుదీనా చూపించాను కదా. పక్కన ఆంటీ గారు టెర్రస్ గార్డెనింగ్ స్టార్ట్ చేశారు. బంతిపూల చెట్టు, ఇది సన్నజాజి చెట్టు పైన చూద్దాం. ఇదే చిన్న మినీ క్యూట్ అన్నమాట. ఇది టమాటో చెట్టు. నెక్స్ట్ ఇంకొక టమాటో చెట్టు. ఇది ఆకులు కొంచెం చలికి అలా అయిపోయినట్టున్నాయి. ఇది బంతి పువ్వులు. నెక్స్ట్ ఇది కూడా బంతి పూల చెట్టు. కింద ఇంకొక చెట్టు ఉందన్నమాట. అది నాకు పెద్ద ఐడియా లేదు. ఈ టమాటా చెట్టు చూడండి ఎన్ని టమాటాలు ఉన్నాయో. ఇది హైబ్రిడ్ టమాటాలు అన్నమాట. క్యూట్గా ఉన్నాయి కదా. ఇటు పక్కకు వస్తే ఇది దొండకాయ చెట్టు. అల్లిచ్చారు అన్నీ తాడులు కట్టి తీగ వాటి కోసము. చిన్ని పువ్వు కూడా పూసింది. నెక్స్ట్ ఇటు సైడ్ వచ్చేసరికి ఇది బీరకాయ అండ్ కాకరకాయ చెట్లు. ఇవి కూడా అల్లుకున్నాయి అన్నమాట. ఇక్కడ చూస్తే బీరకాయలు కూడా కాసాయి. చూడండి 2 బీరకాయలు. వాటి మధ్యలో ఒక కాకరకాయ కూడా ఉంది చూడండి. నెక్స్ట్ పక్కన సొరకాయ చెట్టు. చిన్ని సొరకాయ చూసారా క్యూట్గా ఎంత బాగుందో, ఫ్రెష్గా. నెక్స్ట్ అటు బ్యాక్ సైడ్ వెళ్దాం రండి. వంకాయ చెట్టు ఉన్నది 2 ఆకులు, దానికి ఒక బుజ్జి వంకాయ ఉంది. నెక్స్ట్ పక్కన ఒక బంతిపూల చెట్లు. ఇది వామాకు, చాలామందికి తెలిసే ఉంటుంది. చాలా హెల్దీ, బజ్జీలు వేసుకుంటారు. ఇది ఎక్కువ బంతిపూలే వేశారనమాట. నాచు మొక్క అండ్ ఇక్కడ బంతిపూలు. ఇది ఇంకొక వంకాయ చెట్టు. దీనికి ఇంకా వంకాయలు లేవు. అండ్ ఇక్కడ పచ్చిమిర్చి చెట్టు. ఇది చూడండి పచ్చిమిర్చి కూడా బాగా మంచి విత్తనాల కాయలు అవి. లోపల ఇంకా ఉన్నాయి పచ్చిమిర్చి. నెక్స్ట్ ఇది ఇంకొక బంతి పువ్వుల చెట్టు. ఇది దానిమ్మ చెట్టు కింద, దాంట్లోనే ఒక పచ్చిమిర్చి చెట్టు కూడా ఉంది. ఇది బంతి పువ్వులు కాదు. నెక్స్ట్ షో ప్లాంట్ ఫ్లవర్ అన్నమాట. ఇది నాకు కూడా పెద్ద ఐడియా లేదు. ఇది టమాటా చెట్టు. ఇది నాటుది అన్నమాట. టమాటాలు ఇందాక మనం చూసింది హైబ్రిడ్. ఇక్కడ చూడండి ఇంతాక దొండకాయ చెట్టు చూపించాను కదా, అవి దొండకాయలు ఎంత బాగున్నాయో, కొరుక్కొని తినాలనిపిస్తున్నట్టుగా చాలా బాగున్నాయి ఈ దొండకాయలు. దీంట్లో చూడండి పుట్టగొడుగులు కూడా వచ్చాయి. బీరకాయ చెట్లు. ఎరువు అంతా ఇంట్లోనే తయారు చేసి వేస్తారనమాట ఆంటీ. ఇందాక చూపించిన నాచు మొక్క. ఫ్లవర్స్ ఎండిపోయినట్టున్నాయి. ఇంకా ఆకుకూర కూడా వేశారు. పాలకూర ఒక కాపు అయిపోయి కట్ చేసేసారు. నెక్స్ట్ మళ్ళీ వస్తుంది. అది ఫ్రెష్గా ఇంట్లో అలాగా అన్నీ మనం పెంచుకున్నవి ఏమి వేయకుండా అయితే ఎంత హ్యాపీగా ఉంటుందో కదా. ఇలా చెప్తుంటే నాకే చాలా మంచి ఫీలింగ్ ఉంది. మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. నాకు కోరిక ఉంది, బట్ పిల్లలతోటి అవ్వదు. బట్ నేను కూడా ఏదో ఒకటి ట్రై చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ చేయాలని అనిపించాలి కదా. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను ఇంకా ఇంట్రెస్టింగ్గా వీడియోస్ చేయగలుగుతాను.
చిన్ని క్యూట్గా చాలా బాగున్నాయి కదా టెర్రస్ గార్డెనింగ్. ఇంకా మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. చూడండి అంతా చాలా బాగుంది. ఓకే, బాయ్.